సార్ ఇది కొంచెం తగ్గాలి సార్. ఇదా నెక్స్ట్ క్లాస్ లో పక్కా ట్రై చేద్దాం మేడం. పక్కా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మేడం. గుడ్ అనుగారు మార్నింగ్ సార్. ఏం చెప్పండి. సార్ అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదన్నాడు సార్. అంటే వెయిట్ అయితే ఏం తగ్గలే, ఇయ్యదని చెప్పమన్నాడు సార్. ఓకేనా సార్? ఎట్లా అవుతుంది? మేమైనా గ్యారంటీ ఇచ్చినామా? పైసలు లేకుండా జుంబా చెప్పాలా? అది నువ్వు రాకు రేపు నేను నుంచి. చెప్తా కదా. అంతా మా ఫాల్ట్ అంటే ఎట్లా మేడం? మీరు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేస్తున్నా సార్, ట్రైయా? అయినా ఎక్కడ తగ్గట్లేదు. చేస్తున్నావు ట్రై? కాలు కదిపావు, చేతులు కదిపావు, ఆన్లైన్ చూసుకుంటా నిలబడతావు. ఎట్లా తగ్గుతావు? ఏం రా నోరులేస్తుంది? నా దగ్గర వీడియోలో నచ్చి పెట్టాలా? అవునా? చూపించు. ఇగో చూడనా, కాలు కదిపా, చేతులు కదిపా. సార్ నేను కాదు సార్. అవును మేడం. నేను కాదు సార్. మీరేం ఫీల్ కాకండి. క్లయింట్ తో నేను రా దాదాగిరి ఎన్నిసార్లు చెప్పినా నీకు? గప్చుప్ కూసో, పో పరా. పర్లేదు మేడం, రేపటికెళ్ళి వర్కౌట్ చేంజ్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. పోయి రండి మేడం. సార్ ముందు పొట్టోని తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్. మంచి లేదు, మర్యాద లేదు. ఏ పోమ్మా ఏ, పో. పోరా పో. పో. ఏందన్నా నువ్వు? మనం ఏమైనా గ్యారంటీ ఇచ్చినామా అన్న? ఎట్లా పోనిస్తావు పైసలు? ఇట్లయితే లక్ష్మీదేవి నీ కాడు ఉండదన్న, కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేసి ఎవరు కావాలి? సార్ని కలవాలి. సార్ మిమ్మల్ని కలవడానికి దాచుకోడికి వచ్చిండు. ఏమ్రా దాస్గాని కొడుకువా? అవును సార్. ఏం చేస్తుంటారా? అదే జూంబా సెంటర్ సార్. ఆ? సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్. ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టేని కూడా పైసలు ఇస్తున్నారా? అరే ఈడు పులేశం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట. హ. ఆ, ఎంతుందిరా పొలం? అద్దెకరం సార్. ఎంత అనుకుంటున్నావు? 10 సార్. 10 కష్టం రా, 5 చూద్దాంది. రే పోదాం పారా. పార్టీ ఎవరు సార్? ఆ? అదే పార్టీ ఎవరు సార్? నేనేరా. ఉంటాను సార్. ఏమ్రా నోర్లేస్తుంది? 10 ఎకరాల మీద 5 కోట్లు వస్తాయి. అందులో 10 లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు. నువ్వు అమ్మేడితే 10 ఎకరా. నన్ను కాదా నీ ఊళ్ళో ఎవడు కొంటాడురా? అయినా మేమంతా ఒక మాట అనుకోమారా. అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే ఈ రేటు. అర్థమైందా? ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకు వ్యవహారాలు ఏమర్థమవుతాయిరా? అరే డాన్స్ నేర్చుకోపోరా. ఆడు అన్పతుకు ఏరా చక్కగా నువ్వు ఫస్ట్ ఏరా ఇగో ఆడరా. ఏ అవుట్ కాదు మళ్ళీరా పో. ఏబే నువ్వు ఫస్ట్ బ్యాట్ ఏ అవుట్ కాదు మళ్ళీరా మళ్ళీ. ఏరా ఏం చూస్తున్నావురా? అరే ఎవరు వచ్చిర్రా? టీచర్ గారు ఉన్నారా? అమ్మా ఎవరురా? అమ్మా ఎవరో వచ్చిర్రు చూడవే. ఏంద్రా? ఎవరమ్మా? వెంకటేశం బిడ్డని. రామ్మా. అరే వెంకటేశం బిడ్డ ఏంద్రా ఈడికొచ్చింది? నాకేం తెలుసురా? కూసోమ్మా కూసో. ఏందమ్మా ఇట్లొచ్చినావు? మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య? అది చాలా వీక్ ఉంది, బియ్యం తింటుంది. ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని. అట్లనా? స్కూల్ బంద్ ఉండే అందుకే ఇక్కడికొచ్చిన. ఇది తీసుకో. ఈ 4 దినాలు సెలవులు కదా. రే రేవంత్. అమ్మా అరే రేవంత్ ఇట్లా రారా. నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా. రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. రే కూసో, నేను స్టాక్ ఉందో లేదో చూసి వస్తా. కూర్చో. ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి? నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు? ఎంత డేంజర్ తెలుసా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు? ఏమైంది?
స్వీట్ తింటావా స్వీటా? ఆ, అమ్మా ఆ లడ్డు తీసుకురాయే. రేవంత్ గా నరసింహడు రేటు ఇస్తలేడట కదరా ఆయన ముఖం పాడగానే ఆయన ముఖంలో మనవాడు ఆయన ఇంట్లో బొగ్గులా ఏ ఏ ఆపు, లోపల పో. ఏ అమ్మ లోపల ఉంది, పోయే. పైసలు ఎట్లారా నీ కాలు మొక్తా ఊర్లోకి లోపల పో, చెప్తా కదా. ఈ పిల్ల వాళ్ళరా షూ, షూ. మెల్లగానే. ఈ పిల్ల వాళ్ళరా నీ అవ్వను ఉన్నాడు, నువ్వు ముందు లోపల పోయే. ఏమో, లోపల పో, నీ పో. కథ నీ ఏందో, కాలు నీ మొక్తా పిల్ల పోయే. ఏందో, నీ సంగతి అమ్మాడు ఉంది, ఏందో. పో. మాట్లాడి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. రేటు అది మీరే చూసుకోవాలన్నా. మీకు తెలుసు కదన్నా, వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది. ఏంది మోని ఎట్లున్నావు? పిన్ని హాయ్ రేష్మ. ఎప్పుడు వచ్చినావే? నిన్ననే వచ్చిన. దా కూసో. ఏ మోని మంచిగా ఉన్నావానే? మంచిగా పని మంచిగా అవుతుందా? చాయ్ తాగుతావా? సరే. తెస్తా కూసో. నాకేం తెచ్చినావే? ఉంటామన్నా. సరే 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 మంచిదన్నా. మళ్ళా కలుద్దాం. సరే అట్లనే అన్న. నాకేం తేలే. జాబ్ ఎట్లుంది? జీతం ఎంతనే? 10,000. కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే 25,000 చేస్తారంట. ఏం సాఫ్ట్వేర్ అక్క? క్లౌడ్ కంప్యూటింగ్. ఓ ఓకే ఓకే. ట్రైనింగ్కి 1,00,000 ఖర్చు అవుతుంది. ట్రైనింగ్కి లక్ష్యం ఏంది? సర్టిఫికేషనే. అవునా, నా కరెక్టే, మస్తు ఫ్యూచర్ ఉంటుంది. ఈసారి చేల మీద బాగా పైసలు వచ్చినాయి కదా, మా భాగంలో 1,00,000 కావాలి నాకు. మా భాగంలో 1,00,000 కావాలి నాకు. అవసరమే. సరే అక్క, నువ్వు టెన్షన్ లోపలికి రా, మాట్లాడు. హ్యాపీగా ఉండు. పో అక్క, అడుగు, ఇస్తాడు. ఎల్లు, ఎల్లవే. రా. ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు? ఏంది నీ అయ్య ఏం తప్పు చేసినదో తెలుసా? తెలుసా? రా కూసో, లెక్కలు చెప్తా. రా కూసో, రా కూసో. ఏమైందక్క? మోని ఏమైందే? మళ్ళా చక్కెర వచ్చిందానే? అక్క పోయి నీళ్ళు తీసుకురా పో. ఏం కాదు, ఏం కాదు, తగ్గిపోతుంది. ఇగో నీళ్ళు తాగి. డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే, దీని రోగం మాత్రం తగ్గలేదు. మౌని, ఏందే? ఏమైంది? మౌని, తలుపు తీయే. మౌని, నా మాటిను, తలుపు తీ. మౌని, నిన్నే నేను చెప్పేది తినే. ఏంది కోపం? ఏడిపోతున్నావు? నేను ఇడుండా పోతున్నా, వదిలే. 2 రోజుల పండుగనే మౌని. పండుగ కూడా ఉండకుండా అప్పుడే ఏంది? 2 రోజులు ఉండిపోవే. ఏందే బాబాయ్ పైసలు ఇయ్యలే? మంచి కొడుకుల్ని కన్నావే. ఏందే నోర్లే వస్తుంది? ఆడేం చేసినా నీ మంచిగా చేస్తాడు. గమ్మున కూసో. ఎన్నటికైనా నీ పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి. మీ అయ్యతోని ఏం కాదు. పెళ్లి కాదు, పాడగడతాడు. మౌని, ఏంది ఆ మాటలు? ఏందక్క, అప్పుడే పోతున్నావా? బాగా చదువుకోవే. జాగ్రత్త. మా అడిచే పైసలు అస్సలు ముట్టుకు. నేను పైసలు పంపుతా. పెట్టుకో. మౌని, వస్తా. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుగకు ఉండాలి కదా, ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటా పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ తానుకొచ్చింది. తిట్టుకుంటూ పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో అనేసింది. అరే మాటలంటే పర్లేదు వదినే, పరువు తీయద్దు కదా. ఫోన్ చేయి, ఏడుందో కనుక్కో.
ఫోన్ చేయవదినే. అది సీదా ఊరికి పోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ గారికి కనిపించిందంట. ఏంది ఏడును? ఏడుంటా రూమ్లా. అదే రూమ్కి ఎప్పుడు చేరినావు? పొద్దుగాల ఎందుకు? పొద్దుగాల ఎప్పుడు వెళ్ళి విడికెళ్ళి రాత్రేడును ఫోన్ ఎందుకు ఎత్తావు? మళ్ళీ అంతకు ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు వదులుతున్నావు? పైసలు అడిగితే ఇప్పిలే, ఉల్టా నా మీద వదులుతున్నావు. అమ్మా ఈయనే బస్సులో వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినానే, బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవానే. బయట ఎట్లున్నాయి రోజులు? ఆ? అరే ఏదో చక్కరుందిరా. తేలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టినా హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కరేందో ఇక్కరేందో తేలుస్తా. రే సార్. పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్. ఏమ్రా బండ్ల డీజిల్ ఉందా? లేదు సార్. పోయి పోయించుకురా. ఓకే సార్. ఏమా ఎంట్రీ ఇచ్చినది? ఇదిగో సార్. నీ పని చూసుకో. సార్ రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్. సీసీ ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్. సరే, ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, బద్నామైతం. సార్ ఉంటా సార్. ఏదో మతలబుందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పనిచేస్తుందేమో. వదినకు చెప్పకు. ఆ ఇక్కడే చెంపటతో హోటల్కి వస్తావా? బతుకుంటావా? నీకెట్లా తెలుసు? ఎవరు చెప్పిర్రు? ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని వాళ్ళ బాబాయ్ చెప్పిండు. సీసీ ఫుటేజ్ ఇస్తే హీరో గారు ఉన్నారు, ఏం లేదని మేనేజ్ చేసి చెప్పిన. అసలు ఆ పిల్లట తెలుసా నీకు? రేవంత్ ఇది మౌని దా. మా అన్ననే ఊర్లో ఎస్ఐ. అన్నీ చెప్పేసిన, చాలా క్లోజ్ నాకు. ఇవి చూడు, నేను మళ్ళీ వస్తా. హలో మౌని. అమ్మా. ఏడును? రూమ్ కాడనే ఉన్నావా? మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చిండే, నిన్ను గల్వనికి వస్తుండు. మీ నాయనమ్మ మాట్లాడుకుంటుంటిన్ననే. ఇంటున్నావా? సిటీలో ఏదో పని పడ్డదంట, వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్లా? అట్లే నిన్ను కలిసిపోతాడంట. ఒక్కసారి కలు. ఏమైతదే? ఎందుకు పంచాయతీ చెప్పు. పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడా, నా బతుకు నన్నెందుకు బతుకు నీరు? మౌని ఉంటే గింటే నా అయ్యకు ఉండాలి. ఈడెవడు నాకు చెప్పనీకి? రమ్మను చెప్తా, రమ్మను. ఇప్పుడు ఇంకేం భయం లేదు. హలో మౌని. హే ఏడున్నావు? బిల్ సెటిల్ చేయడానికి టెంట్ హౌస్ పోతున్నా. ఇప్పుడే మా రూమ్కి వచ్చేసే. నీతోనొక మాట చెప్పాలి. ఇప్పుడే వచ్చేసే, నేను వెయిట్ చేస్తుంటా. సరే వస్తున్నా, వచ్చేస్తున్నా. ఏ రాజు. సార్ సార్ ఏమైందిరా? సార్ బండి బ్రేక్ డౌన్ అయింది సార్. అరే ముందే చూసుకోర్రా, జల్దీ చూడు. ఇంకెంతసేపు అవుతుందిరా? జరా టైం పట్టట్టుంది సార్. ఏ ఏంది?
ఏంటేనా నువ్వు ఉండేటిది ఆ? మోనీ మోనీ ఇగో పైసలు. ఏందన్న ఇటు వచ్చినావు? మోనీ దగ్గర పోలేదా? అలా బాబాయ్ వచ్చినాడు రా. అన్నా అయితే సినిమాకి పోదామన్నా, టికెట్స్ ఉన్నాయి. పదరా. సరే. మోనీ ఏమైంది? ఎందుకే అంత భయం? మోనీ తలుపు తీ బేటా. ఏ మోనీ, నాటకాలు చేస్తున్నావే? ఏ మోనీ, నన్ను కాదని మీరు ఎట్లా బతుకుతారే? ఏం టీచర్ అమ్మా? సార్లేరా అమ్మా. ఉన్నారు, పిలుస్తా. నీ కొడుకా? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతుండు. మంచి నిజం. ఏంద్రా, ఏం సంగతి? పొలం బేరం కుదరలే? లేదు, అది కాదు సార్. తమ్ముడు చెప్పిండు కదా, ఆయన మాటే నా మాట. ఇంకేమున్నది గబో? టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి. కొత్తయి ఒక్కసారి వేసిండు. ఇక తీసుకో. ఏంద్రా, వదిలేస్తావా నన్ను? మౌని, అట్లా అనకే. నేను చచ్చిపోతా కానీ నేను వదలనే. కొంచెం డౌట్ వచ్చినా చంపేస్తుండే. మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరబ్బా. మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను సచ్చేదాకా వదలడు. నాకు తెలియదురా, ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమిగ కాదు. పద పద పోదాం. పిచ్చిలేసిందారా నీకు? ప్రేమిస్తే చంపేస్తారా డైలాగ్ లేచినావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, చంపేస్తారు. మాకు పెళ్లి చేయన్నా. ఏందిరా, నన్ను కూడా చదవమంటావా? అన్నా నువ్వు ఎస్ఐ కదన్నా. ఎస్ఐ అయితే ఏందిరా? అన్నాడ ఎస్ఐ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు. మొత్తం ఇలాంటి పడేసిండు. నువ్వేం పీకుతున్నావు అన్నా? ఏం మాట్లాడుతున్నాడమ్మా ఈడు? కొంచెం నువ్వన్నా చెప్పు. మాకు పెళ్లి చేయన్నా. అరే వాళ్ళతో అవుతుందిరా. వాళ్ళ సైడ్ పైసలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు. నీ సైడ్ ఎవరున్నారా? నువ్వు ఉన్నావు కదన్నా. నాతోని కాదురా, నన్ను వదిలేయి. ఇంకా వేరే దారి లేదు రేవంత్. ఓ రోజులు వెళ్ళిపోద్దాం. మనకెవరు లేరిట. మా సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం చెయ్యి. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్,
లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా? ఎంత టైం పడుతుంది సార్? పడుతుందా 1 month? డేట్ ఏమైనా కావాలనా? ఏదైనా ఓకే సార్. కనీసం మంచి రోజైనా చూసుకోండి బాబు, పెళ్ళి కదా. అరే మౌనీని అడుగుతారా? తనకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో. సరే సార్, ఇప్పుడే వస్తా సార్. అన్నా, మౌని వచ్చిందా? ఈయనే ఉంది, ఇగో మా ఫోన్. హలో మౌని, మౌని ఎట్లున్నావు? ఎట్లుంటారా నువ్వు లేకున్నా? వస్తున్నా, వదిలిపోయినావు కదా. మౌని, మౌని ప్లీజ్ ఏడోకు మౌని. ఏం కాలే, మంచిగానే ఉన్నా. నువ్వు ఎట్లా ఉన్నావు? నేను మంచిగున్నా మౌని. మౌని మనం పెళ్లి చేసుకోవాలి. పేపర్లన్నీ వచ్చేసినాయి కదా, తుపాయి పోయే ముందు పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? నేను వెయిటింగ్ రాయిడా. రింగ్ ఇస్తావా, తాళి కడతావా? రెండు చేద్దాం. ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేద్దాం. మౌని, నీకేమైనా సెంటిమెంట్ ఎటుందా? అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని. నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా. ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది. కానీ మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది 6th. దాని పెళ్ళికి ఇబ్బంది కావద్దని. ఆ తర్వాతే చేద్దాంలే మౌని. అసలుకే సూసైడ్ ప్లాన్ కదా, పెళ్ళైపోని. అట్లయితే 10th నీకు ఓకేనా? నీకేదోకే అయితే నాకు అదోకే మౌని. అయితే డేట్ బుక్ చేసేనా ఈడ? ఈడనా? ఈడున్నావు? హైదరాబాద్లో. హైదరాబాద్కు వచ్చి నాకు చెప్పవా? నన్ను కలవవా? నీకు హార్ట్ లేదబ్బా, పొరాని. మౌని మౌని, నాకు కలవాలని ఉండదా? రిస్క్ అవుతుంది మౌని, ప్లీజ్ ఏడవకే. 6 నెలలు ఉన్నాం కదా, ఇంకా 10 రోజులే అంతే. ఏడవకు మౌని. సరే. అమ్మా, అమ్మా, అమ్మా తలుపుతే. ఎట్లున్నావే? ఏంద్ర ఇది చెప్పబెట్టకుండా? నేను సర్ప్రైజ్ చేయనికే. ఎట్లున్నావురా? బక్కగానే అయింది, బెంగపడ్డావా? ఇక ఇంకొంచెం తిను. చాలు చాలు తినరా. చాలు. ఏమైంది మౌని? నేను మోసం చేసిన అనుకున్నావా? లేదే లేదే లేదే, అట్లా అనుకోని. ఏడవకే. నేను వచ్చినారా, ఉరుకుంటూ వచ్చిన. ఏంది రమ్య, ఎడిగిపోతున్నావు? ఇంటికి పోతున్నా బాబాయ్. రా కూసో. ఏ వద్దు, నేను నడుచుకుంటూ పోతా. రా కూసో. రమ్య, దగ్గర కూసో. రమ్య, రమ్య. రమ్య, ఏమైంది మౌని? ఆ కొండ సెల్వ పిల్లల్ని వదలడురా. నా బతుకు నరకం చేసిండు. డాన్స్ బాగా చేసినవే. గో, ఈ చాక్లెట్ నీకే. థ్యాంక్ యూ బాబాయ్. వద్దు బాబాయ్.
వేసేది. డాన్స్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, స్కూల్ పోవాలంటేనే భయం వేసేది ఆడు దింపుతాడని. ఏందే నకరాలు చేస్తున్నావు? స్కూల్కి పోవాలి కదా, మంచిగా పోయేదానికి ఏమైంది? నిద్రలో కూడా ఆడి బైక్ సౌండ్ దడ్ 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 అని వినిపించేది. బాబాయ్ సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావా ఎవరికైనా? అని చూపు ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేనురా. ఇట్లా కాదు మౌని, ఇట్లా కాదు. చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోనీకి కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే, ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటావా? ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటిను, నడుదా. నువ్వేంద్రా ఈడ కలిసినారా? రే నా మీదనే చెయ్యేస్తావా నువ్వు? నాన్న ఏడి వల్లే నాన్న నా చిన్నతనం అంతా నాశనం అయింది. స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న. అరే ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ? చూడురా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నా టింట్లోకి తీసుకొచ్చింది. రేపు ఈ తక్కువతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేమంటది, వేస్తావా? చిన్న పిల్ల జీవితం నాశనం చేసి కులమంటా అబ్బే? నీ కూతురు లాంటిదిరా, నీతి లేనా కొడుకు. ఎవడ్రా కులంతో కూడు? నాటకాలు ఆడుతున్నావురా? బయటికి రారా. ఎవడ్రా ఏంటా నీ నాటకాలు? నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా. నా మాట ఎను బాబు, ఇద్దరెడికైనా వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడ్చుకుంటా బతికింది నేను. ఆ అమ్మగా నేనేం చెయ్యలే. ఇడికెళ్ళి తీసుకపో. ఇల్లు మనుషులే కాదు. అరే మన పిల్లలు లేపబోతుడు. అరే అన్నింట్లో ఉన్న రండి రాయిడికి. మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో. చెల్లె నేను చూసుకుంటా. లేదు నేనున్ననే దానికి. ఆడు బయటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే. నా మాటను, చెల్లె నేను చూసుకుంటా, దాన్ని నేను కాపాడుకుంటా. రా బాబు రా. తొందరగా వెళ్ళిపోండి. పోండి. పోవే పో. మౌని 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 రా. అమ్మా అమ్మా తగ్గి. ఏంద్ర అమ్మా ఏంద్రిది? ఏదాలది కాదమ్మా,
ఆ? ఏది ఆలది కాదు, మన బతుకంతా ఆలదే. సచ్చేదాకా ఆలు మనం, సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది. కాయ కష్టం మనది, కాలు మాత్రం పెట్టద్దా? రేయ్ పిచ్చిలేసిందా? పిచ్చి లేక ఇంకేమైతుందమ్మా? ఆ? ఊరు ఆలది, వాడ మీద అధికారం ఆలది, మన బతుకంతా ఆలది. మనం ఏడుండాలి, ఎవరిని చేసుకోవాలి, పొలం ఎంత కమ్మాలి, ఏడ సావాలి, సచ్చాక ఏడికి పోవాలి, మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా? రే గట్టి గొర్రకురా, సంపుతారు. గమ్మన పోతుందా? ఏడికి పోవాలమ్మా? ఆ? ఎందుకు పోవాలి? ఆ? ఎందుకు పోవాలి? వద్దు రేవంత్, నా మాటను. వాళ్ళు వదులురు. ఎస్ఐకి ఫోన్ చేద్దాం, హెల్ప్ చేస్తాడు. సిటీకి వెళ్ళిపోదాం. అన్నని కూడా చంపేస్తారంతే. నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు, మీ చెల్లిని మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది. మనం సావాలని లేదు మౌని, కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం. దొరకలేదా? సరిగెత్తుకురా, ఆయన ఏడ ఉంటారు. ఎవరిని వదలొద్దు. దొరకగానే ముందు దాన్ని చంపుర్రా, తర్వాత ఆడిని ఆడి అమ్మని చంపండి రా. అర్థమవుతుందా? చేయట్లేసినావు, నీ కూతురు లాంటిదిరా. మనిషి బతకారా ఇది? వదిలేరా, ఏమైనా అవుతుంది? పబ్లిక్ లో నన్ను బద్నాం చేస్తావే? ఆలోచన బిక్తాడే. ఏం బిక్తాడు? ముట్టకు. అని ముందే నిన్ను ఎట్లా చంపుతానో చూడు. నా కళ్ళు తీసి బతికినా చూడు. మౌని, మౌని, నీకేం కాలేదు కదా? మౌని ఇటు చూడు. మౌని, మౌని, మౌని నీకేం కాలేగా? మౌని, కొంచెం అయితే మౌని చచ్చిపోతుండే, కనవల్లే. మౌని, మౌని, మౌని ఎందుకు ఏడుస్తున్నావు మౌని? ఆ? సచ్చిండు సైతాన్ కోగాడు సావని. మనకే కాదు, ఊళ్ళో పిల్లలు సగం మందికి పీడ పోయింది. తప్ప అంది. ఆయన నన్నే జైలు వేస్తారా? వేసుకొని 10,000 20,000 వేసుకొని, వాళ్ళ ఇష్టం. ఎట్లా బతుకుతాం రా దూరమై? నేను చచ్చిపోతా. నా వల్ల కాదు రేవంత్, నా వల్ల కాదు. బతకాలి మౌని, మనం బతకాలి. మనలోంటోళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం, మతం, పరువు, తొక్కాన్ని లెక్కేసుకునే బట్టెబాజుల కోసం కాదు.